ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన చేపట్టారు. నేటి నుంచి ఈ నెల 10 వరకు 5 రోజుల పాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలి రోజు డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10న కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించడం ఇది రెండవసారి. పెట్టుబడుల సాధన కోసం గత 18 నెలల్లో అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు. లోకేష్ అమెరికా పర్యటనకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, అమెరికా పర్యటనకి వెళ్లబోతున్నారు లోకేష్. మరి దీనికి సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? ఏ కంపెనీలను కలవబోతున్నారు? ఈ రోజు నుంచి 5 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. అయితే అమెరికా, కెనడాలో లోకేష్ పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా లోకేష్ ఈ విదేశీ పర్యటన ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే గతంలో కూడా ఈ పెట్టుబడుల కోసం అనేక సార్లు లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. మొన్న జరిగినటువంటి ఏదైతే సమ్మిట్, పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా ఈ విదేశీ ఏదైతే వెళ్ళడం వల్ల విదేశాలకు వెళ్లి వారిని ఆహ్వానించడం అనేది చాలా పనికొచ్చింది, ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ఉపయోగపడింది అని చెప్పి కూడా వచ్చినటువంటి వారు, సమ్మిట్ కు వచ్చినటువంటి వారిని బట్టి తెలుస్తా ఉంది. అయితే మొత్తం 6వ తారీఖు డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 8, 9 తేదీలలో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా కొన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. 10వ తేదీ కెనడాలో టొరంటోలో పర్యటిస్తారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది రెండవసారి ఆయన పర్యటించడం అమెరికాలో. అయితే పెట్టుబడుల సాధన కోసం ఈ లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు మరికొంత అంటే ఏదైతే కొంత పెట్టుబడుల ఆకర్షణ కోసం కొన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవడం, అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలకి సంబంధించినటువంటి అంశం పైన కూడా వారికి వివరించడంతో పాటుగా ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనే విషయాలన్నిటిపైన కూడా లోకేష్ వారికి వివరించి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇది రెండవసారి అమెరికా పర్యటనకు అయితే వెళ్ళబోతున్నారు. రెడ్ కాంతి, థ్యాంక్ యూ.